నేను గుర్తు చేస్తూ మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2500 రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది. తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగినరు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ఒక్క రూపాయి నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా